ఇప్పుడు అయిన తర్వాత తెలుగు ప్రభుత్వాలకి సంబంధించి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హెచ్చరిక అయితే చేస్తున్నారు. ఈ నెంబర్ నుంచి ఫోన్ వస్తే తీయకండి. ముఖ్యంగా జియో నెట్వర్క్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. మరొక కొత్త స్కామ్ అయితే మొదలైంది. ఈ నెంబర్ నుంచి ఫోన్ వస్తే తీయకండి, అలాగే మీరు తిరిగి చేయకండి అంటున్నారు. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళదాం. ప్రముఖ టెలికాం సంస్థ జియో తన యూజర్లకు ఇప్పుడు మరొకసారి కీలక సూచనలు చేసింది. ఇంటర్నేషనల్ మొబైల్ నెంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది, లేకుంటే నష్టం జరుగుతుందని హెచ్చరించింది. దేశంలోని మొబైల్ యూజర్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. జియో యూజర్లు ఇంటర్నేషనల్ కాల్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. నేరగాళ్లు ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి అయితే ముందుగా కాల్ చేస్తున్నారు. అయితే కొన్ని సెకండ్ల పాటు కాల్ చేసి వెంటనే కట్ చేస్తున్నారు. వచ్చిన మిస్డ్ కాల్స్కి కొంతమంది స్పందిస్తున్నారు. అయితే వీళ్ళ నుంచి నేరగాళ్లు నిమిషానికి భారీగా ఛార్జ్ చేస్తున్నారు. నిమిషానికి 200 నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నారని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతర్జాతీయ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని జియో తన యూజర్లకు సూచిస్తోంది. ఇండియాలో మీకు వచ్చే ఫోన్ నెంబర్ల ముందు +91 నెంబర్ ఉంటుంది. అదే వేరే నెంబర్తో వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్గా గుర్తించాలంటే అట్లా కాకుండా వేరే ఏమైనా నెంబర్లు వస్తే కనుక 7 మీద 6 మీద ఇలాంటి సిరీస్లు ఏమైనా స్టార్ట్ అయితే అది ఇంటర్నేషనల్ కాల్స్గా గుర్తించాలి. ఇంటర్నేషనల్ నెంబర్స్తో కాల్స్ చేస్తూ యూజర్లను మోసం చేయడానికి ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్గా అయితే కనుక ఈ కొత్తగా స్టార్ట్ అయింది ఇది. సో ఈ మోసాల బారిన పడకుండా యూజర్లు ఇంటర్నేషనల్ నెంబర్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. +91 స్టార్టింగ్లో ఉంటే అలాంటి నెంబర్ల తరహా మినహా ఇంకే ఇతర నెంబర్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్కి కూడా స్పందించొద్దు. అలాగే ముఖ్యంగా అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తరచూ ఇటువంటి ఫోన్స్ కనుక మీ ఫోన్ కాల్కి మీ నెంబర్కి కనుక ఎలాంటి ఫోన్లు వస్తూ ఉంటే టెలికాం ఆపరేటర్కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ ఫీచర్ని యాక్టివేట్ చేయమని విజ్ఞప్తి చేయాలి. దీంతోపాటు ఈ తరహా నెంబర్లను బ్లాక్ చేయాలి. ఈ స్కామ్పై కుటుంబ సభ్యులు స్నేహితులను కూడా అప్రమత్తం చేయాలి. ఇంటర్నేషనల్ కాల్స్ పట్ల వారికి అవగాహన కూడా కల్పించాలని చెప్తున్నారు. అంటే ఎక్కువగా జియో సర్వీస్ చాలామంది వాడుతూ ఉంటారు కాబట్టి. ఇక అలాగే ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్ కేవలం భారత్లోనే కాకుండా అనేక దేశాల్లో కూడా వెలుగులోకి వస్తుంది. ఫలితంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే టెలికాం సంస్థలు ఈ తరహా నేరాలను కట్టడి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనల పట్ల ముందస్తుగా అవగాహన ఉండడం ఎంతో ఉత్తమం అని చెప్తున్నారు. ఇప్పటికే స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ల కారణంగా టెలికాం సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ కూడా ఈ తరహా స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ పట్ల కఠిన చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ మోసపూరిత కాల్స్, మెసేజ్లు చేస్తున్న నెంబర్లను బ్లాక్ చేస్తోంది. దీంతోపాటు మరింత కఠినంగా వ్యవహరించే విధంగా కీలక ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తోంది. మోసాలకు పాల్పడే వ్యక్తులు 6 నెలల నుంచి గరిష్టంగా 3 సంవత్సరాల పాటు మరోసారి కొత్త సిమ్లు కొనుగోలు చేయకుండా ఉండేలాగా రూల్స్ కూడా రూపొందిస్తోంది. సో కొత్త నెంబర్ల నుంచి ఏదైనా వస్తే కాల్స్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తిరిగి మీరు వాళ్ళకి మిస్ కాల్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి మళ్ళీ మీరు చేయడం గట్రా చేయకండి.